హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గమ్యం. ఇండియన్ సొసైటీలో రిలీజియన్ పార్ట్ 1 ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. అండ్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ చూసాం కదా. ఇక్కడ ఇండియాలో ఏ రిలీజియన్స్ ఉన్నాయంటే మనకి హిందూ రిలీజియన్ ఉంది, అలాగే క్రిస్టియానిటీ అండ్ ముస్లిమ్స్, ఇలాంటి సిక్కిజం, బుద్ధిజం, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ అనేది ఉంది. సో ఈ రిలీజియన్స్ లో అంటే విత్ ఇన్ ద రిలీజియన్ లో కూడా ఒక రిలీజియన్ లో కూడా మనకి డివిజన్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందూయిజం చూసుకుంటే ఫస్ట్ మనకి చాతుర్వర్ణ సిస్టమ్, వర్ణ సిస్టమ్ కింద బ్రాహ్మిన్, ఓకే, ఒక సోషల్ హైరార్కీ అనేది ఫామ్ అయి ఉంటది. క్షత్రియ, వైశ్య, శూద్ర, ఓకే. ఇలా ఒక సోషల్ హైరార్కీతో వర్ణ సిస్టమ్ అనేది ఉంటది. అంటే వితిన్ హిందూయిజంలో కూడా మనకి ఇలా వర్ణ సిస్టమ్ అనేది ఉంది. సో అలాగే కమింగ్ టు క్రిస్టియానిటీ, ట్రెడిషనల్ క్రిస్టియానిటీలో ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏముందంటే క్యాథలిక్స్, అండ్ నెక్స్ట్ హైరార్కీలో ప్రొటెస్టెంట్స్ ఉంటారు, అండ్ నెక్స్ట్ ఆర్థోడాక్స్. ఓకే. అంటే ఎందుకు ఇలా డిస్కస్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కూడా ఉంటాయి గదా. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఈ ముస్లింలో ఈ ట్రెడిషనల్లీ ఆక్యుపేషన్ ఫాలో చేసే వాళ్ళని ఏమంటారు? అలా కాకుండా ఈ వితిన్ ద ముస్లిమ్స్‌లోనే లోయెస్ట్ సోషల్ గ్రూప్‌ని ఏమంటారు? ఆ వర్డ్స్ ఏదైతే టర్మ్స్ ఉంటాయో అలా అడగొచ్చనమాట. ఈ హైరార్కీని బేస్ చేసుకొని. సో, ఈ అందుకని హిందూయిజంలో వర్ణ సిస్టమ్ బేస్ చేసుకొని హైరార్కీ ఎలా ఉంది, అలాగే క్రిస్టియానిటీలో ఎలా ఉంది. కమింగ్ టు ముస్లిమ్స్. ఇక్కడ ముస్లిమ్స్‌లో చూసుకుంటే మనకి ఫస్ట్ హైరార్కీలో ఫస్ట్ ఉండేది అష్రఫ్స్. అష్రఫ్స్ అనేవాళ్ళు నోబుల్స్ హైబర్న్, లైక్ మన బ్రాహ్మిన్స్‌ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో హిందూయిజంలో, అలాగే ముస్లిమ్స్‌లో గూడా అష్రఫ్స్ అనేవాళ్ళు నోబుల్ ఆర్ హై బర్న్ ముస్లిమ్స్ అన్నట్టు ట్రీట్ చేస్తారనమాట. ఆహ్, అండ్ వీళ్ళ యొక్క హైయర్ సోషల్ స్టేటస్ ఉంటది. అలాగే మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎకనామికల్ కూడా వీళ్ళు బెటర్ ప్లేస్‌లో ఉంటారు కంపేర్ టు అదర్. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అజ్లఫ్. టర్మ్స్ ఇంపార్టెంట్. అజ్లఫ్ అనేవాళ్ళు మోస్ట్‌లీ వీళ్ళు ఆర్టిజన్ అంటే ఆర్ట్ ఫార్మ్స్ ఉంటాయి గదా. ఆర్టిజన్ అండ్ ఆక్యుపేషనల్ కమ్యూనిటీస్ నుంచి కన్వర్ట్ అయిన ముస్లిమ్స్. ఓకే. వీళ్ళకి ఈ హైరార్కీలో మిడిల్ స్టేటస్ ఉంటది. లైక్ వీవర్స్, బార్బర్స్, టైలర్స్, ఇలాంటి వీళ్ళందరూ కూడా అన్నమాట. అండ్ కమింగ్ టు థర్డ్ హైరార్కీలో థర్డ్ వన్ వచ్చేసి అజ్జల్. ఓకే. ఇది లోయెస్ట్ లోయెస్ట్ సోషల్ గ్రూప్ అమాంగ్ ముస్లిమ్స్. ఓకే. వీళ్ళు తరచుగా కూడా వీళ్ళు సోషల్ డిస్క్రిమినేషన్‌కి, ఎకనామిక్ బ్యాక్‌వర్డ్‌నెస్‌కి ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో డిప్రైవ్ అవుతూ ఉంటారు. అమాంగ్ ముస్లిమ్స్‌లో అర్జల్స్ అనేవాళ్ళు సోషల్ గ్రూప్‌లో ఎకనామిక్‌గా అలాగే డిస్క్రిమినేట్ అవుతూ వెనుకబడిన తరగతులు అంటారు కదా. అలా అర్జల్స్ అనేవాళ్ళు ముస్లిమ్స్ హైరార్కీలో థర్డ్ ప్లేస్ ఆర్ థర్డ్ హైరార్కీలో ఉన్నారనమాట. సో, మేజర్ రిలీజియన్స్‌లో ఇలా ఉన్నాయి మనకి హైరార్కీ అనేది. అలాగే మనకి జైనిజంలో కూడా ఇలాగే ఉంటది. సిక్కిజంలో కూడా ఖల్సా. ఓకే. కమింగ్ టు సిక్కిజం. సిక్కిజంలో గూడా మనకి ఖల్సా అండ్ షేజ్‌దారి, సిక్స్, ఇలా హైరార్కీ అనేది ఉంటుంది. జాట్ సిక్స్ అని, జాట్, జేఏటీ, జాట్ సిక్స్, ఖాత్రి, ఇట్లా, ఇలా హైరార్కీ అనేది ఉంటుంది. కమింగ్ టు బుద్ధిజం. బుద్ధిజంలో నియో బుద్ధిస్ట్స్. ఇది ఇండియన్ కాంటెక్స్ట్‌లోనే నేను డిస్కస్ చేస్తున్నాను. నియో బుద్ధిస్ట్స్ అండ్ ట్రెడిషనల్ బుద్ధిస్ట్స్. అండ్ కమింగ్ టు జైనిజం, దిగాంబర, శ్వేతాంబర, మనకు తెలిసినవే ఇవి అన్నీ, హిస్టరీలో చదువుంటాం మనం కూడా. దిగాంబర, శ్వేతాంబర, స్థానక్వాసి, ఇలా డివిజన్స్ అనేటివి ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ సో, ఒక సోషల్
ఒక సోషల్ ఇన్‌స్టిట్యూషన్, రిలీజియన్ అనే సోషల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఇండియన్ కాంటెక్స్ట్‌లో ఉన్న మేజర్ రిలీజియన్స్‌లో ఉన్న సోషల్ హైరార్కీ ఇలా ఉంది అని మనం డిస్కస్ చేసాం. హిందూయిజంలో వర్ణ సిస్టమ్, క్రిస్టియానిటీలో కాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఆర్థోడాక్స్ ఇలా క్రిస్టియానిటీ హైరార్కీ అనేది ఉంది. ముస్లిమ్స్‌లో అష్రఫ్, ఫజ్ల్, ఫర్జల్ అలాగే సిక్కిజం, బుద్ధిజం, జైనిజం చూసాం. అండ్ మనం ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్స్‌ని కూడా మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం. వాటి మధ్య తేడాలు అన్నీ కూడా చూసాము. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఫస్ట్ క్లాస్‌లో రిలీజియన్ డెఫినిషన్ చూసాం. అలాగే టైప్స్ చూసాం. సమ్ ఆఫ్ ద టైప్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కొన్ని కీ టర్మ్స్‌ని. అలాగే మనం ఫీచర్స్ చూసాం. ఆ ఫీచర్స్‌తో పాటు కొన్ని ఇంపార్టెంట్ కీ టర్మ్స్ ఏదైతే రిలీజియస్ ఫండమెంటలిజం ఉందో, అలాంటి కమ్యూనలిజం ఇలాంటివన్నీ కూడా చూసాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అండ్ ఇంకేమైనా అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌లో ఇండియన్ సొసైటీలో మనం ఆహ్, రిలీజియన్ ఇన్‌స్టిట్యూషన్ గురించి ఓవరాల్‌గా మనకొక అవగాహన అనేది వచ్చేసుంటది. ఇప్పుడు మన ఇండియాలో జరిగిన రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఎగ్జామ్‌లో ఎక్కడి నుంచి క్వెషన్ వస్తదో తెలీదు. సో, అన్నీ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంటే. రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్స్ ఇది ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ బేస్డ్ కాబట్టి ఎవరెవరు ఏం చేశారు అన్నంత వరకు చాలు. మొత్తం స్టోరీ అనేది అవసరం లేదు మనకి. ఫస్ట్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్స్‌లో బ్రహ్మ సమాజ్. దీని ఫౌండర్ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఓకే. ఈ బ్రహ్మ సమాజ్ అనేది ఒక మోడర్న్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేస్తదనమాట. అంటే రివైవలిస్టిక్ కాదు. రిఫార్మిస్టిక్ ఇన్ నేచర్. బ్రహ్మ సమాజ్ అనేది రిఫార్మిస్టిక్ ఇన్ నేచర్. ఓకే. అండ్ కమింగ్ టు ఆర్య సమాజ్. దీని ఫౌండర్ స్వామి దయానంద సరస్వతి. ఓకే. ఇప్పుడు బ్రహ్మ సమాజ్ వచ్చేస్తే, ఈ బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ రిఫార్మ్ మూవ్‌మెంట్ అంటారంటే, ఒక మూఢనమ్మకాల్ని ఏదైతే సతీ ఉంది గదా! ఆ సతీని ప్రొహిబిట్ చేసింది. ఈ బ్రహ్మ సమాజ్ వచ్చిన తర్వాత. సో, ఒక టైప్ ఆఫ్ రిఫార్మిస్టిక్ ఇన్ నేచర్. అంటే రిఫార్మ్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. మోడర్న్ వాల్యూస్‌తో ఇది ఇంక్లూడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఆర్య సమాజ్‌కొస్తే ఇది రివైవలిస్టిక్ ఇన్ నేచర్. ఇదేం చెప్పింది ఆర్య సమాజ్ అనేది ఏంటంటే వేదిక్‌ని మళ్ళీ మనం తీసుకురావాలి. వేదిక్ రిలిజియన్, వేదిక్ టర్మ్స్‌ని గాని, మన అప్పుడు జరుపుకుంటున్న యాగాలు, ఈ రిచువల్స్ ఇవన్నీ కూడా బ్యాక్ అవ్వాలి. అంటే గో బ్యాక్ టు వేదాస్. ఓకే. ఈయన ఒక టర్మ్ ఇచ్చారు. అదేంటంటే గో బ్యాక్ టు వేదాస్. అంటే మళ్ళీ ఈ వేదిక్ కల్చర్ మళ్ళీ రిప్లికేట్ అవ్వాలి ఈ సమాజంలో, ప్రెజెంట్ ఉన్న సమాజంలో అని ఆర్య సమాజ్ చెప్తుంది. అంటే ఇది రివైవలిస్టిక్ ఇన్ నేచర్. వాట్ ఈస్ ఇక్కడ ఏం రివైవలిజం జరుగుతుంది అంటే ఈ రిలీజియన్, ఈ వేదిక్ కల్చర్, ఈ రివైవలిజం జరుగుతుంది. అండ్ కమింగ్ టు రామకృష్ణ మిషన్ ఇలాంటివన్నీ కూడా. అలాగే ఆలీగర్ మూవ్‌మెంట్ అంటే కొన్ని మూవ్‌మెంట్స్ ఇంపార్టెంట్ ఈ రిఫార్మ్స్‌లో అందుకని డిస్కస్ చేస్తున్నాం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే. అండ్ థియోసాఫికల్ సొసైటీ. ఓకే. అన్ని బీసెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అలాగే ఈ థియోసాఫికల్ సొసైటీ ఏం చేసింది అంటే, మనకి యూనివర్సల్ బ్రదర్‌హుడ్‌ని ప్రమోట్ చేస్తుంది. వితౌట్ డిస్క్రిమినేషన్. అలాగే ఒక కంపారేటివ్ స్టడీ అనేది చేసిందనమాట. రిలీజియన్స్‌కి, ఫిలాసఫీకి అండ్ సైన్స్ మీద ఇట్లా అన్నమాట. ఒక స్పిరిచ్యువల్‌గా ఒక స్పిరిచ్యువల్ హెరిటేజ్‌ని ఇండియాలో రివైవ్ చేసిందిది. ఓకే. ఇండియాలో ఒక స్పిరిచ్యువల్ హెరిటేజ్‌ని రివైవ్ చేసింది. ఈ థియోసాఫికల్ సొసైటీ అనేది. అలాగే ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేసింది. అలాగే సోషల్ రిఫార్మ్స్‌ని ప్రమోట్ చేసింది. ఓకే. అండ్ కంట్రిబ్యూషన్స్ ఏముంటాయి ఈ థియోసాఫికల్ సొసైటీకి అంటే, ఆ వేదిక్ థాట్‌ని మొత్తం కూడా ప్రపంచమంతా చాటి చెప్పింది. థియోసాఫికల్ సొసైటీ ఎవరు అంటే ఇండియాలో లీడర్. థియోసాఫికల్ సొసైటీ మేడమ్ అన్ని బీసెంట్. ఓకే. అండ్ అలీగర్ మూవ్‌మెంట్ ఆహ్ ఎవరైతే వెనుకబడిన వాళ్ళున్నారో ఇండియన్ ముస్లిమ్స్‌లో వాళ్ళందరిని అప్‌లిఫ్ట్ చేయడానికి ఎడ్యుకేషన్ లెవెల్‌లో కానీ, సోషల్ లెవెల్‌లో కానీ వీళ్ళందరిని పైకి తీసుకురావడానికి ఈ అలీగర్ మూవ్‌మెంట్ అనేది జరిగిందనమాట. ఓకే. ఏదైతే మూఢనమ్మకాలు అవన్నీ ఉండకుండా మోడర్న్ ఎడ్యుకేషన్‌ని ముస్లిమ్స్‌లో అందరికీ ఇవ్వాలి. ఆ రిలీజియస్ బ్యాక్‌వర్డ్‌నెస్ అనేది ఉండకూడదు. రేషనల్ థింకింగ్ ఉండాలి అంటూ ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఆయన అలీగర్ మూవ్‌మెంట్‌ని
1875లో స్టార్ట్ చేశారు. దీస్ ఆర్ ద సమ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్స్. ఓకే. సో, ఇదైతే ఇప్పుడు ఏమేమి రిలీజియస్ కాన్‌ఫ్లిక్ట్స్ జరిగినాయి మన ఇండియాలో? మేజర్ వాటిని మనం డిస్కస్ చేద్దాం. రిలీజియస్ కాన్‌ఫ్లిక్ట్స్. ఫస్ట్ వన్ రిలీజియన్ వల్ల మనం ఇన్ ఇండియా, పాకిస్తాన్ విడిపోయింది. దాన్ని పార్టీషన్ అంటారు. 1947 ఓకే. తర్వాత యాంటీ సిక్రియోట్స్ ఎప్పుడు జరిగింది? యాంటీ సిక్రియోట్స్ 1984లో జరిగింది. అండ్ అయోధ్య డిస్ప్యూట్ ఓకే. ఈ గుజరాత్ రియోట్స్ 2002లో ఇది. ఓకే. జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రిలీజియస్ కాన్‌ఫ్లిక్ట్స్ మనకి సిలబస్‌లో అయితే జస్ట్ ఈ ఫీచర్స్, డెఫినిషన్, ఏ థింకర్ ఎలా డిఫైన్ చేశారు, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఇట్లాంటివన్నీ నేర్చుకుంటే సరిపోద్ది. జస్ట్ రిలీజియస్ వల్ల మనకి ఏమేం కాన్‌ఫ్లిక్ట్స్, ఏ ఏ రిఫార్మ్ మూవ్‌మెంట్స్ అరైజ్ అయ్యాయి ఇండియన్ సొసైటీలో అన్నట్టు తెలుసుకోవడానికి ఈ రిలీజియస్ కాన్‌ఫ్లిక్ట్స్, రిఫార్మ్ మూవ్‌మెంట్స్ అనేటివి ఎక్స్‌ప్లెయిన్ చేశా. అండ్ కమింగ్ టు కాన్స్టిట్యూషనల్ సేఫ్‌గార్డ్స్. కాన్స్టిట్యూషనల్ సేఫ్‌గార్డ్స్ ఏముంది? ప్రియంబుల్‌లోనే చెప్తుంది. ఏంటి? ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్ అన్నట్టు. ఓకే. ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ప్రియాంబుల్‌లోనే మనకి తెలుస్తుంది. అండ్ ఆర్టికల్ 14 ఓకే. అలాగే 15 ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరూ సమానం. ఈక్వాలిటీ బిఫోర్ లా. అలాగే 15 ఏం చెప్తుంది? నో డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. అలాగే మనకి 16 ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్. ఓకే. 25 ఏం చెప్తుంది? 25 ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఓకే. అంటే ఈ కాన్స్టిట్యూషనల్ సేఫ్‌గార్డ్స్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి రిప్రజెంట్ చేస్తున్నాయి? జస్ట్ ఒక ఆర్టికల్స్ అన్నీ ఒక గ్లాన్స్ తీసుకోండి పాలిటీ నుంచి. 26 ఏం చెప్తుందంటే రిలీజియస్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అయి మేనేజ్ చేసుకోవచ్చు ఎవరైనా అని. అండ్ 27 ఏం చెప్తుందంటే నో టాక్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్. ఓకే. అండ్ 28 దీస్ ఆర్ ద అంటే రిలీజియన్‌కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ సేఫ్‌గార్డ్స్ ఏమున్నాయి అనేది ఈ ఆర్టికల్స్ అన్నీ చెప్తున్నాయి. ఓకే. 28 ఏం చెప్తుంది మనకి? ఫ్రీడమ్ ఫ్రమ్ కంపల్సరీ రిలీజియస్ ఇన్‌స్ట్రక్షన్ ఇన్ సర్టైన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఓకే. అండ్ 29 ఈ రిలీజియస్ మైనారిటీస్ అలాగే మా నార్మల్, నార్మల్ అందరిది గూడా ఆల్ పీపుల్ ఇంక్లూడ్ అయితారిక్కడ. ప్రొటెక్షన్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ అందరి పీపుల్ కూడా ఇంక్లూడ్ అయితారు. ఓకే. ఇక్కడ అండ్ కమింగ్ టు 30 ఇది మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి మాత్రమే చెప్తుంది. అండ్ మనకి 51 ప్రొవిజన్ ఈలో ఏముందంటే ప్రమోట్ హార్మనీ అండ్ బ్రదర్‌హుడ్. జస్ట్ ఇట్లా రిలీజియన్‌కి సంబంధించి ఏదైనా క్వెషన్ పడినప్పుడు మీరు గ్రూప్ 1లో గాని, లేదా గ్రూప్ 2లో ఎంసీక్యూ ఐడెంటిఫై చేయడానికి అసలుకి ఈ ప్రొవిజన్స్ రిలీజియన్‌కి సంబంధించిన ప్రొవిజన్స్ ఈ ఆర్టికల్స్‌లో ఉన్నాయా? లేదా? అని ఒక గ్లాన్స్ చదివితే ఒకసారి అర్థమవుతది. సో, ఎలిమినేట్ చేయడానికైనా యూజ్ అయితది. సో, ఇప్పుడు రిలీజియన్ ఇండియన్ సొసైటీ చూస్తే రిలీజియన్ మన ఇండియన్ సొసైటీకి కొంచెం పాజిటివ్ రోల్ అనేది ప్లే చేసింది. ఏంటి? మోరల్ వాల్యూస్‌ని, సోషల్ సర్వీస్‌ని యునైట్ చేసింది పీపుల్ అందరిని. కల్చరల్ ప్రిజర్వేషన్ అనేది జరిగింది. అల్టిమేట్‌గా ఇట్ గివ్స్ టు సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఇది పాజిటివ్ రోల్. ఛాలెంజెస్ ఏమున్నాయో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. కమ్యూనలిజం, రిలీజియస్ కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, హేట్ స్పీచ్, ఎక్స్‌ట్రీమిజం ఇదంతా కూడా మళ్ళీ నేషనల్ డిసింటిగ్రేషన్‌కి కారణమవుతుంది. ఇవన్నీ కూడా కాంట్రోవర్సీస్. అలాగే ఇక్కడ ఏ సోషియాలజిస్ట్ ఆర్ థింకర్ రిలీజియన్‌కి ఏ డెఫినిషన్ ఆర్ ఏ టర్మ్‌ని యూజ్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఓకే. కమింగ్ టు ఫస్ట్ ఎడ్వర్డ్ టైలర్. మనం టైప్స్ డిస్కస్ చేసేటప్పుడు యానిమిజం గురించి చూసాం. ఒక గ్రూప్ ఆర్ క్లాన్ ఏదైనా ఒక యానిమల్ ఆర్ ప్లాంట్ ఆర్ సింబల్ దీనికి టై అయ్యి ఉంటే అంటే దాన్ని వర్షిప్ చేస్తూ ఉంటే దాన్ని యానిమిజం అంటాం. ఓకే. అది ఆ డెఫినిషన్ ఇచ్చింది ఎవరు అంటే ఎడ్వర్డ్ టైలర్. అండ్ కమింగ్ టు డర్కైమ్. డర్కైమ్ ఇక్కడ రిలీజియన్ ఫీచర్స్‌లో చదివాము. వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటి? సాక్రెడ్ అండ్ ప్రొఫేన్ అని. సో, ఈయనేమిచ్చాడు అంటే సాక్రెడ్ అండ్ ప్రొఫేన్ థింగ్స్ డిఫైన్ చేశారు. అలాగే
ఈ రిలీజియన్ అనేది సోషల్ సోలిడారిటీకి అంటే ఒక యూనిట్‌నెస్, ఒక స్ట్రెంగ్త్‌ని ఇస్తుంది. సోషల్ సోలిడారిటీ ఇస్తుంది అని చెప్పిందెవరంటే డర్కైమ్. ఓకే. అండ్ కమింగ్ టు మాక్స్ వెబర్. మాక్స్ వెబర్ ప్రొటెస్టెంట్ ఎథిక్ చెప్తారనమాట. ప్రొటెస్టెంట్ ఎథిక్. అంటే ప్రొటెస్టెంట్ ఎథిక్ అంటే ఏంటంటే, మనకి రిలీజియన్ అనేది రి మనకి ఎకనామిక్ బిహేవియర్‌లో కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఎలా అంటే హార్డ్ వర్క్ ఈస్ డ్యూటీ గాడ్. హార్డ్ వర్క్ ఈస్ ఎ డ్యూటీ టు గాడ్. అంటే మనం ఏదైతే కష్టపడతామో, కష్టపడుతూ లేదా ఒక పనిని మనం ఒక పని చేయడమే దాన్ని వర్షిప్ చేయడమే. ఒక పని శ్రద్ధగా చేయడమే దేవుణ్ణి పూజించిన దానితో సమానం. ఇట్లాంటి వాల్యూస్ అన్నీ కూడా మనకు ఒక రిలీజియన్ ఇస్తుంది. ఏదైనా సక్సెస్ వచ్చింది అంటే అది దేవుడి దయతో వచ్చింది. సో, నీ మీద దేవుడి దయ ఉంది. లేకపోతే పీపుల్ షుడ్ సేవ్ మనీ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఇట్ అట్లా అన్నమాట. ఈ టైప్ ఆఫ్ కొన్ని మోరల్స్ వాల్యూస్‌ని మనకి రిలీజియన్ అనేది ఇస్తుంది నార్మల్‌గా. ఏ రిలీజియన్ అయినా కానీ. సో, ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫీచర్ ఉన్నప్పుడు ఆ రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తిలో ఏమొస్తదంటే హార్డ్ వర్క్ అనే నేచర్ ఒస్తుంది. అలాగే డిసిప్లైన్‌గా ఉండడం. మనల్ని ఒక వ్యక్తి పైనుంచి చూస్తున్నారు. మనం డిసిప్లైన్‌గా ఉండాలి. రాంగ్ చేయకూడదు. హార్డ్ వర్క్‌గా ఉండాలి. హానెస్ట్‌గా ఉండాలి. పంక్చువల్ ఉండాలి. ఇట్లాంటివన్నీ గూడా ఆ వ్యక్తికొస్తాయి. సో, ఒక వర్కర్ ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ అనుకోండి. ఈ వర్కర్‌లో ఈ వాల్యూస్ అన్నీ ఉన్నప్పుడు గూడా ఆ ఎకానమీ ఎలా ఉంటది? ఎకానమీ గ్రోత్‌లోనే ఉంటది. గుడ్ బిహేవియర్ ఉంటది ఆ వర్కర్‌కి. సో, ఇక మాక్స్ వెబర్ ఏం చెప్తున్నారంటే రిలీజియన్‌కి, ఎకానమీకి మధ్య రిలేషన్ చెప్తున్నారు. సో, రిలీజియన్ బిలీఫ్స్ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎకనామిక్ బిహేవియర్. ఓకే. దాన్ని మనం ప్రొటెస్టెంట్ ఎథిక్ అంటారు. అర్థమైందా? ప్రొటెస్టెంట్ ఎథిక్ అంటే ప్రొటెస్టిక్ ఎథిక్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మోడర్న్ క్యాపిటలిజంలో మోస్ట్‌లీ ఇన్ వెస్టర్న్ యూరప్ అని ఈ మాక్స్ వెబర్ చెప్పారన్నమాట. ఓకే. అండ్ దీనికి మళ్ళీ క్రిటిసిజం గూడా ఉంటది. బట్ ఒక థింకర్ ఏం చెప్పారు అనేది మనకి ఇది ఎంసీక్యూ టైప్ ఎగ్జామ్ కాబట్టి ఇంతవరకు చాలు మనకి. మనం సోషియాలజీ ఎగ్జామ్ రాయట్లేదు కాబట్టి ఇండియన్ సొసైటీకి ఏ థింకర్ ఏం జెప్పారు ఇంతవరకు చాలు. ఓకే. ఇది ప్రొటెస్టెంట్ ఎథిక్ గురించి. అండ్ కమింగ్ టు కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఏం చెప్పారంటే రిలీజియన్ అనేది ఓపియం ఆఫ్ ద పీపుల్. సో, ఇక్కడ ఓపియం అంటే ఏంటి? ఓపియం మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇట్స్ అ టైప్ ఆఫ్ డ్రగ్. మనకేదైనా పెయినొస్తే, ఆ పెయిన్‌ని తగ్గించేది ఒక ఓపియం అనే డ్రగ్. ఓకే. సో, ఏదైనా మనకు కష్టం కలిగితే, ఆ కష్టాన్ని తొలగించేది మనం ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో, నమ్ముతున్నామో ఆ రిలీజియన్ అనుకుంటున్నాం. రిలీజియన్‌ని యాక్చువల్‌గా కార్ల్ మార్క్స్ ఏం చేస్తాడంటే, ఒక క్రిటిక్ వేలో చెప్తాడనమాట. అంటే రిలీజియస్ గివ్స్ యాస్ అ ఫాల్స్ హోప్ ఇస్తది. సపోర్టింగ్ ద రూలింగ్ క్లాస్ అట్లా అన్నమాట. అంటే ఎట్లా అంటే ఒక క్రిటిక్ టైప్ రిలీజియన్‌కి. సో, రిలీజియన్ అనేది ఓపియం ఆఫ్ ద పీపుల్ అని చెప్పినాడు. అంటే ఏం చెప్తాడంటే యాక్చువల్‌గా మార్క్స్ సో, ప్రజలు ఏమంటారంటే ఒక సఫర్ అవుతుంటారు. బట్ వాళ్ళు వాయిస్ రైజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కష్టపడకపోతే ఇంకో దగ్గరైనా వాళ్ళని దేవుడు శిక్షిస్తాడులే. వాడు దేవుడు శిక్షిస్తాడులే అని వీడు రైజ్ చేయడు వాయిస్. ఎవరైతే సఫర్ అయితున్నారో. తర్వాత అసమన అసమానతలు ఐ మీన్ ఇనీక్వాలిటీస్ అనేది ఓకే అని చెప్తది రిలీజియన్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం తీసుకుంటే బ్రాహ్మిన్ ఇట్లా ఇట్లా వర్ణ ఇచ్చింది. రిలీజియన్ ఓకే. గుడ్. మేము శూద్ర అయినా, మేము క్షత్రియ అయినా మేము మా రూల్స్ ఇట్లా ఫాలో అయితాం. హైయర్ స్టేటస్‌లో బ్రాహ్మిన్స్ ఉంటారు. ఓకే. గుడ్. అసమానతలనేటివి ఓకే అన్నట్టు చెప్తది. తర్వాత ఆహ్, ఏదైతే ఈ వ్యక్తి ఉన్నారో ఏదైనా సఫర్ అయితున్నారో వాడు వాళ్ళ హక్కుల కోసం పోరాడు. ఎందుకంటే చూసుకుంటాడులే ఫ్యూచర్‌లో దేవుడే చూసుకుంటాడు అని ఆయన ఒక రివల్యూషనరీ స్పిరిట్ ఏదైతే ఉంటదో మనుషుల్లో అది తగ్గిపోతుందనమాట. సో, ఆహ్, రిలీజియన్ అనేది ఇనీక్వాలిటీని జస్టిఫై చేస్తుంది. ఓకే. ఓకే. నేను పోవర్టీలో లేకపోతే నేనిట్లా పుట్టినానంటే ఏదో పాపం చేసుంటానేమో. అందుకే దేవుడు ఇట్లా పుట్టించినాడు నన్ను. ఒక రిలీజియన్ అనేది ఒక ఫాల్స్ హోప్ అనేది ఇస్తది. సో, ఇట్లాంటి టైప్ ఆఫ్ క్రిటిక్‌ని ఇచ్చాడన్నమాట కార్ల్ మార్క్స్ అనే ఆయన. సో, ఏం చేస్తదంటే ఇప్పుడు నాకు బాధేసింది. అరె! నా లైఫ్ ఎందుకు ఇట్లుందంటే పూర్వజన్మలో పాపం చేసుకున్నాము. ఇట్లా ఇన్నన్నాలే అనుకోని సర్ది చెప్పుకుంటారన్నమాట. అంటే టెంపరరీ రిలీఫ్. ఓకే. అర్థమైందా? టెంపరరీ రిలీఫ్.
ఇప్పుడు ఓపియం ఏం చేస్తది? నీకు నొప్పుంటే టెంపరరీ రిలీఫ్‌నిస్తది. జస్ట్ ఓపియం. ఆ మత్తు వల్ల నీకు నొప్పి తెలీదు. అదేం పర్మనెంట్ గాదు గదా! సో, రిలీజియన్ అనేది కూడా ఈ టైప్‌లో ఒక క్రిటిక్ నేచర్‌లో డిఫైన్ చేసాడు కార్ల్ మార్క్స్. రిలీజియన్ అనేది ఓపియం ఆఫ్ ద పీపుల్ అని. ఓకే. అర్థమైందనుకుంటా. ప్రొటెస్టెంట్ ఎథిక్ అర్థమైంది. అలాగే కార్ల్ మార్క్స్ చెప్పిన క్రిటిక్ నేచర్‌లో ఉన్న రిలీజియన్ అనేది ఓపియం ఆఫ్ ద పీపుల్ అని కూడా అన్నాడు. సో, ఎందుకన్నాడనే దానికి ఈ స్టోరీ. ఓకే. సో, మనం ఇంపార్టెంట్ థింకర్స్ 4 థింకర్స్‌ని గూడా మనం డిస్కస్ చేసాం. ఎవరెవరు ఏం డెఫినిషన్స్ ఏం కీ టర్మ్స్ యాడ్ చేశారు రిలీజియన్‌కి. సో, మొత్తం క్లాస్ సమ్మరీకొస్తే డెఫినిషన్ చూసాం. ఫీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. అలాగే టైప్స్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్. ప్లూరలిజం అంటే ఏంటి? ఫంక్షన్స్, డిస్‌ఫంక్షన్స్. ఓకే. సోషియాలజిస్ట్ పర్స్పెక్టివ్స్ చూసాం. ఓకే. ఆర్గనైజేషన్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ మొత్తం డిఫరెన్సెస్ చూసాం. ఆ ఫస్ట్ పార్ట్‌లో ఎంత కంటెంట్ అయితే అవసరమో మాక్సిమం అంతా కవర్ చేశాను. సో, ఇంకేమైనా యాడ్ ఆన్ పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకోండి మీ నోట్స్‌లో. సో, రిలీజియన్ గురించయితే ఇది. అండ్ నెక్స్ట్ క్లాస్ మనం విమెన్ గురించి చూద్దాం. ఓకే. అండ్ ఈ కాన్సెప్ట్స్‌లో రిలీజియన్ కాన్సెప్ట్స్‌లో సెక్యులరిజం అండ్ కమ్యూనలిజం గురించి, యూనిటీ అండ్ డైవర్సిటీ గురించి నెక్స్ట్ క్లాసెస్ అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్‌లో మనం క్లియర్‌గా ప్రొవిజన్స్‌తో సహా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్‌తో సహా అండ్ ఏమేమి ఇస్తున్నారు, ఏమేం కేసెస్ అయినాయి. ఓకే. శబరిమల కేసు ఇట్లాంటి మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్‌లో రిలీజియన్ ఇంట్రొడక్షన్‌కి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఇంతవరకు చాలు. ఓకే. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఛానెల్‌లో కామెంట్ సెక్షన్ ఓపెన్‌లో ఉంటది. పోస్ట్ చేయండి అండ్ మేము రెస్పాండ్ అవుతాం. థాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫెలో యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.